హలో మనోజ్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, నమస్కారం. సో హ్యాపీ టు సీ యూ అండి. థ్యాంక్ యూ. లైవ్గా అవును. చాలా రోజులుగా యూట్యూబ్లో వీటిలో చూడడమే తప్ప ఇక ఫైనల్గా లైవ్లో కలవడం, ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం సినిమా కోసం కలుసుకుంటాంలేండి. నాకు చాలా ఆనందంగా ఉందండి. 9 సంవత్సరాల గ్యాప్ సార్. ఒకప్పుడు సినిమా అంటే మొత్తం మనోజే. ఫైట్లు చేసేసేవారు, పాటలు రాసేసేవారు, పాటలు ఎక్కడెక్కడి నుంచో సెలెక్టెడ్గా మ్యూజిక్ డైరెక్టర్ని, ఏళ్ళ సింగర్స్ని తెచ్చుకుని పాడించేవారు. స్టంట్స్ చేతులు కాళ్ళు ఎరగొట్టుకునేవారు. హీరో అన్నీ చేసిన మనోజ్ 9 సంవత్సరాలు మొత్తానికి టోటలీ డిసపియర్. నాకే తెలియదండి అది. మొన్న సినిమాలు చెప్పేటప్పుడు ఊరికి లెక్కేస్తే 9 సంవత్సరాలు అంటే ఆ ఫీలింగ్ నాకు అనిపించలేదు. అంటే మేబీ నేను సినిమాలకు దూరంగా ఉన్నా ఇప్పుడు మ్యాక్సిమం నేను జనాల దగ్గర ఉండేదానికి ట్రై చేస్తున్నాను. అండ్ సినిమాల్లోనే ఉన్నాను ఎప్పుడు, యూట్యూబ్ లైక్ ఫాలో అవుతూనే ఉన్నాను ట్రెండ్. సినిమా ఇండస్ట్రీతో అందరితో టచ్లోనే ఉన్నాను చాలా వరకు, నా పాత ఫ్రెండ్స్ అందరితో. సో మేబీ నాకు సినిమా మిస్ అవుతూ ఉన్నాను. అండ్ ఎప్పుడు గత ఫస్ట్ 2.5 years దూరం ఉన్నాను నా సొంతంగా. ఆ తర్వాత వద్దాం అనుకున్న సినిమా దూరం పెట్టింది. సినిమాను ఓపెనింగ్ అయినా దగ్గరికి వరకు వచ్చినా మీకు తెలిసిందే ఇంక అవన్నీ. సో ఫైనల్గా దేవుడి దయ వల్ల ఒక మంచి లైనప్తో మళ్ళీ అంటే మనం ఒకటి ప్లాన్ చేస్తాం, దేవుడు ఒకటి ప్లాన్ చేస్తారు. కరెక్ట్గా ఈ బర్త్డే రావడం, ఈ బర్త్డే ముందే భైరవంకి ఇన్ని సంవత్సరాలుగా వెయిట్ చేసిన వేదిక మీద ఎక్కడం, అది ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో తెల్లారులు లేచినట్టే ఫస్ట్ దేవుడా ఎప్పుడు నన్ను ఆ స్టేజ్ ఎక్కిస్తావు, మిస్ అవుతున్నాను అనే ఆలోచన ఉన్నప్పుడు అది తెలియకుండా ఒక భారం ఉన్నిందండి. అది అయిన తర్వాత రియలైజ్ అయ్యాను. నా బర్త్డే ఏలూరు నుంచి వచ్చాను, వచ్చిందే పడుకున్నాను అని అడగండి, ఎన్ని రోజుల తర్వాత అలా పడుకున్నాను. అండ్ నా బాడీ లైట్గా నా బర్త్డే కూడా నేను సెలబ్రేషన్స్ కూడా నేను ఏం వద్దు అంటే నాకు తెలిసిన ఒక ముఖ్యమైన ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు ఎవరైతే నిలబడారో వాళ్ళ ఇంటి వరకు వచ్చి విష్ చేసి వెళ్ళారు తప్ప అంటే ఒక దూదిలాగా అయిపోయాను అనమాట మనిషిని. అండ్ నాకు బర్త్డే విషెస్ వచ్చినా ఇవి వచ్చినా చూసి ఆనందంగా ఉన్నాను, కానీ రిప్లై చేసే ఇది కూడా. సో ఫైనల్గా ఈరోజే నిన్నటి నుంచి మళ్ళీ బయటకు వచ్చారు. ఇప్పుడే వెళ్ళగా అందరికీ రే బాబాయ్ సారీ రా ఇప్పుడే చూసుకుంటున్నాను అని. ఇట్ వాజ్ అ గ్రేట్ మూమెంట్ అండి నా లైఫ్లో. అంటే మనోజ్ చాలా లైవ్ వైర్ కింద చాలా జోవియల్గా ఉత్సాహంగా ఉండేవారు అప్పట్లో. ఇప్పుడు ఏంటంటే బాగా ఎమోషనల్ పర్సన్ అయిపోయారు. లేదండి, ఐ వాజ్ ఆల్వేస్ అన్ ఎమోషనల్ పర్సన్. ఎప్పుడు నేను నమ్ముతాను జోయల్గా ఉండేవాళ్ళు ఎవ్రీ వన్ ఈజ్ అన్ ఎమోషనల్ పర్సన్. అండ్ సిచ్యువేషన్స్ మేడ్ మీ ఎమోషనల్ అండి. ఎవరైనా హ్యూమన్ అన్న అతనికి ఎమోషన్స్ ఉండడమే ముఖ్యం అండి, ఎస్పెషల్లీ నేను యాక్టర్కి సెన్సిటివిటీ ఉండాలి. అండ్ అండ్ ఎవరికైనా నాకు జరిగిన విషయాలు కానీ ఏదైనా గ్యాప్ కానీ థింగ్స్ గోయింగ్ ఆన్ ఒకరి లైఫ్లో ఇట్స్ కామన్ అనుకుంటానండి. ఆ మాత్రం కొంచెం ఎమోషన్ రైట్ కొనిద్ది. అండ్ కష్టాలు పేద కష్టాలు ఎవరి స్థాయిలో వాళ్ళకి కష్టాలు ఉంటాయి. అవునవునండి, ఏ చెట్టు కాగాలి అంతే అంతే. సో చెప్పండి సార్, అంటే 9 సంవత్సరాల తర్వాత ఎన్నో కష్టాలు పడి సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా మీద చాలా మీరు కేర్ తీసుకుని చాలా ఆలోచించి ఉండాలి. కొంతమంది రీమేక్ సినిమా సెలెక్ట్ చేసుకున్నాడు ఏంటి మనోజ్ అంటారు. ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నప్పుడు కంబ్యాక్ మొత్తం ఫోకస్ మీ మీద ఉండాలంటారు. కాకపోతే ఇందులో 3 హీరోలు. ఆ క్యాలిక్యులేషన్స్, రెగ్యులర్ క్యాలిక్యులేషన్స్ అన్నీ చాలా ఉండాలి, ఎందుకంటే మైండ్ సెట్ అలా ఉంటుంది కాబట్టి. ఏంటి అసలు ఎలా డిసైడ్ చేసుకున్నారు? నేను డైరెక్టర్ గారిని నమ్మానండి పూర్తిగా. అండ్ నేను వెట్రిమారన్ గారికి వీరాభిమాన్ని. ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్. ఆయన సినిమా తమిళ్లో చేశారు, అది వీఆర్ రీమేకింగ్ అనగానే నేను ఒకసారి ఫస్ట్ పార్ట్ ఇదేనాను డైరెక్టర్ గారు. అండ్ ఆయన ఫస్ట్ సినిమా అవన్నీ చూశాను, నాంది. అండ్ ఈజ్ అ టెరిఫిక్ డైరెక్టర్. అండ్ అల్లరి నరేష్ గారు నా క్లోజ్ ఫ్రెండ్. అండ్ ఆయనకి అప్పుడు ఆ హిట్ ఇవ్వడం మా అందరికీ పర్సనల్గా చాలా హ్యాపీ వేసింది. ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్ నరేష్ గారు. అండ్ ఆయన మళ్ళీ ఒక కంబ్యాక్ లాగా అలా ఇవ్వడం వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఉండింది విజయ్ గారి మీద. అండ్ డైరెక్టర్ గారు తమిళ సినిమా చూడమన్నారు. లేదు సార్ మీరు తెలుగుకి చేంజెస్ చేశారా అని అడిగింది. చేసాము అన్న, మీరు తమిళ్ చూడండి అప్పుడు చెప్తా అంటే, వద్దు సార్ నాకు మీరే నరేషన్ ఇచ్చేయండి. ఎందుకంటే తమిళ్లో కూడా సూరి ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. సూరి గారు కానీ మిగతా ఇద్దరు యాక్టర్ ఉని గారు కానీ అదర్ డైరెక్టర్ గారు కానీ దర్ ఆల్ బ్రిలియంట్ యాక్టర్స్. అండ్ వాళ్ళు చేసింది మళ్ళీ నేను చూసి ఆ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, ఇవన్నీ అవుతాయి సార్, మీరు ఎలాగో తెలుగుతనంతో చేసి ఉంటారు, చెప్పండి అన్న. చెప్పిందే నా నరేషన్ నచ్చింది. అండ్ కంప్లీట్లీ ఐ బిలీవ్డ్ ఇన్ డైరెక్టర్ గారు. అండ్ ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్. అలాగా నారా రోహిత్ గారు చేస్తున్నారు, అప్పటికే వాజ్ ఇన్ ద ప్రాజెక్ట్. అండ్
బెల్లం శ్రీనివాస్ గారు కూడా ఈజ్ ఇన్ ద ప్రాజెక్ట్ అని తెలియగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ, కలిసి చేద్దాం అండి అని ముందుకెళ్ళడం జరిగింది సార్. ఇప్పుడు ఏంటి అంటే ఈవినింగ్స్లో కొంచెం యాక్టింగ్ వరకు కెమెరా స్టార్ట్ అండ్ అంతవరకునేనా అంతే అండి దట్స్ ఆల్. అండ్ బికాజ్ ఇట్స్ ప్రొడక్షన్ అప్పట్లో కూడా నాకేంటంటే నాకు ఒక సొంత ప్రొడక్షన్లోనే చేయాలని వచ్చి ఆ బడ్జెట్లు పెట్టి ఆ బడ్జెట్లో ఐ హ్యాడ్ టు యాక్ట్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ ఆ బడ్జెట్లో ఫినిష్ చేయాలి. అండ్ నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆ బడ్జెట్లో చేసేటప్పుడు పెద్దగా చేయలేనప్పుడు అప్పుడు స్టంట్స్ ఒరిజినల్గా చేయాలి, వైర్లు గీర్లు కడితే బడ్జెట్ అవుతుంది. ఆ ఉద్దేశంతో ఆ స్పీడు ఆ క్వాలిటీ రావాలనేసి చేసాం అప్పట్లో. అండ్ స్టార్టింగ్ నుంచి ఒక టీమ్గా ఫామ్ అయ్యి వెళ్ళడమే అలా ఫామ్ అయ్యాం అప్పట్లో. అండ్ ఎప్పుడు ఒక టీం ఫామ్ అయిన తర్వాత మధ్యలోకి వెళ్ళి లేదు నేను చేస్తానన్నా ఇట్ వాస్ నాట్ లైక్ దట్. అలాగే నేను మీకు తెలుసా కానీ ఫామ్ అయింది, బిందాస్ వచ్చింది. యా అంటే ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ న్యాచురల్ స్టంట్స్ అటుకు ఇప్పుడు ఇంకా ఎక్కువ టైం కదా, ఇప్పుడు అలాంటివి ఎక్కువ ఇష్టపడుతున్నారు జనాలు. భైరవంలో కూడా ఉన్నాయండి. ఓకే, భైరవంలో కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు వచ్చిన అండ్ నటరాజ్ మాస్టర్ కానీ అందరూ మాస్టర్లు హూ వర్క్ ఫర్ ద ఫిలిం, మేము అప్పట్లో ఉన్నప్పుడు అసిస్టెంట్స్ గాను నాతో పాటు ఫైటర్స్ గాను చేసిన వాళ్ళు. అండ్ వీళ్ళు ఈరోజు ఒక్కొక్కరు ఇంత స్థాయిలో ఉన్నారు, అంత హార్డ్ వర్క్తో ఇంత పైకి వచ్చారంటే ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ బ్లెస్డ్. వాళ్ళు చూడంగానే నా ఓన్ బ్రదర్స్ వచ్చి అండ్ దే డైరెక్టింగ్ మీ నో అండ్ ఇట్ వాజ్ అన్ ఎమోషనల్ మూమెంట్ నాకు. అండ్ ఐ కంప్లీట్లీ సరెండెడ్ అండ్ వాళ్ళకి దే నో హౌ టు షో మీ అండ్ అద్భుతంగా చూపించారు అనుకుంటున్నాను నన్ను. సో అది ఉంటుంది కదా, మనం కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి లోపల మధ్య మధ్యలో నుంచి తన్నుకొస్తూ ఉంటుంది, అది కూడా కంట్రోల్ చేసేసుకుంటారు. కంట్రోల్ ఏం లేదండి, అక్కడ బ్యూటిఫుల్ వర్క్ జరిగేటప్పుడు మీకు ఎందుకు వస్తుంది, ఇట్స్ ఎవ్రీ మూమెంట్ దేర్ ఎక్సైటింగ్. ఆ టీమ్ ఎక్సైట్ చేసేటప్పుడు దే వోంట్ బీ, అది రాదు కదండి. అవసరం లేదు. అవును, 5 సంవత్సరాల క్రితం మనుషులు ఎలా ఉంటారు, 10 సంవత్సరాల క్రితం మనుషులు ఒకలా ఉంటారు. కాలం చేంజ్ అవుతుంటుంది మనుషులు. అండ్ ఐ బిలీవ్ చేంజ్ ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్ థింగ్ మనిషి జీవితంలో, మార్పు ఒక్కటే. ఓకే, ఇప్పటికీ చూడలేదా ఒరిజినల్ సినిమా? చూడలేదండి. ఓకే, అంటే తమిళ సినిమాలు ఎస్పెషల్లీ వెట్రిమారన్ గారి సినిమాల్లో ఒక రకమైన ఫ్లేవర్ ఉంటుంది. అవును, ఒక తమిళ్ స్ట్రాంగ్ ఫ్లేవర్ మన దగ్గర కూడా చూస్తారు. అవును, బట్ ఏంటంటే మనం చూసేటప్పుడు తమిళని ఫిక్స్ అయ్యి చూస్తాం. అవును అవును, ఎగ్జాక్ట్. తెలుగు సినిమాలో చూసినప్పుడు మన పెర్సెప్షన్ డిఫరెంట్గా. మీకు చిన్న బిట్టు కూడా అనిపిస్తుంది, మీకు పక్కా తెలుగు మన పల్లెటూరు సినిమా చూసే ఫీలే ఉంటుంది, మీకు మన ఫీల్ ఉంటుంది. ఆయన చేసేదంతా ఊరేలే, ఇటు పక్క ఇద్దరు ఊరోలే, తమ్ముడైనా సిటీ కానీ తమ్ముడు పర్ఫార్మెన్స్తో ఇరగ తీశాడు. అండ్ ఇద్దరు ఊరోళ్ళని పెట్టుకొని వీళ్ళు తమిళలో ఉండమన్నా ఉండలేరు, కష్టం అవుతుంది. చూడండి మొహాలు చూడండి. సో ముగ్గురు హీరోల మధ్య ఎలా ఉంది అంటే ఒక కెమిస్ట్రీ, ఒక ఇన్సెక్యూరిటీలు ఇవన్నీ ఉండాలి కదా మరి జనరల్గా? లేదండి, అది లేదు. అండ్ అది తీసుకురాలేదు డైరెక్టర్ గారు కూడా. ఎస్ ఉంటాయి, ఉండదని చెప్పట్లేదు. బట్ ఈ సినిమా వరకు ఆ ఇన్సెక్యూరిటీస్కి ఎవరు రాలేదు. సో అది 100% షూర్ అండి. ఓకే, మీ ఫిల్మోగ్రఫీ చూస్తే నిన్న మీ చేసిన సినిమాలన్నీ చూసా. సినిమాల లిస్టు చూస్తుంటే ఎందుకో నాకు ఒక మాట అనిపించిందంటే పాండవులు 9 ఆ సినిమాకి ముందు మనోజు తర్వాత మనోజులాగా అనిపించింది. సినిమాలో యాజ్ ఎ పర్సన్ కూడా అంటే యాజ్ అన్ యాక్టర్ కూడా అలాగే అనిపించారు, తర్వాత మీ కెరియర్ రిజల్ట్లు కూడా అలాగే అనిపించింది. ఏంటి? మేబీ డెస్టినీ అండి, టైం అనొచ్చు అంతే. అండ్ దెర్ ఇస్ నో రీజనింగ్ ఫర్ దట్. సో అంటే నాకు ఎక్కువ వెయిట్ చేయాల్సి వచ్చింది, అంటే సొంత ప్రొడక్షన్ చేయాల్సి వచ్చి ఓకే స్టోరీలో ఒప్పించుకొని ఇవన్నీ. సో మేబీ నాకు ఆ వెయిటింగ్ దీని తర్వాత ఐ థింక్ ఐ లాస్ట్ మై అండ్ టూ మెనీ థింగ్స్ అట్ వన్స్. నా ప్రొఫెషనల్ గాను పర్సనల్ గాను టూ మెనీ అట్ వన్స్ వచ్చింది. ఐ వాజ్ నాట్ ఇన్ ద రైట్ స్పేస్. ఇది ఎవరు మిస్టేక్ కాదు, ఐ విల్ ఓన్ అప్ ద మిస్టేక్. అండ్ యా, సో రైట్ స్పేస్లో లేనప్పుడు అన్నీ తప్పుగానే వెళ్తూ ఉంటాయి. అండ్ అలాగే వెళ్ళింది. అండ్ టైం కూడా కలిసి రాలేదు అప్పుడు. సో యా, ఐ థాట్ ఓకే దిస్ ద రైట్ టైం. అండ్ కరెక్ట్గా ఆలోచన కరెక్ట్గా లేనప్పుడు, ఎమోషన్స్ కరెక్ట్గా లైన్లో లేనప్పుడు 10 మందిలోకి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదని ఆ నిర్ణయం తీసుకున్నాను నేను అప్పుడు. ఓకే, సో మన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏలూరులో జరిగింది. అవును, నేను చాలా ఎమోషనల్ అయిపోయారు అసలు. ఎక్స్పెక్ట్ నేను అప్పటివరకు ఫుల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మీరు చూస్తే కొంచెం మేకింగ్లో వెళ్తున్నారు. పొద్దున్న నుంచి ఆడుతూనే ఉన్నావు, అందరి కౌంటర్లు వేసుకుంటున్నా. వాస్ హ్యాపీ. నేను ఆ బాయ్స్ ట్రిప్ అనుకుంటూ రెచ్చిపోయాను నేను. చాలా రోజుల తర్వాత అందరే బాయ్స్ సార్ ఉత్త బాయ్స్ వెళ్తున్నావు, ఈరోజు దుబ్బు లేపేద్దాం అని కౌంటర్లు వేసుకుంటున్నావు, ఫ్లైట్లో ఆడుకుంటూ ఉన్నాం. అండ్ ఎప్పుడైతే ఆ ఏవి వేసారో లైక్ నేను చేసిన వర్క్ అన్నీ అలా వేసారు. ఎవరు కట్ చేశారు కానీ థ్యాంక్ యూ శ్రేయస్ మీడియాకి. అండ్
థ్యాంక్స్ చెప్పాలో కోప్పడాలో అర్థం కాలేదు, ఎందుకంటే నన్ను ఏడిపించేశారు. ఒక్కోసారి టీయర్స్ కూడా చాలా తేలిక పడతాయి, బాడీ అంతా అవునండి, మీకు చెప్పినట్టు అది నా లోపల ఉన్న వెయిటేజ్ వచ్చేసింది బయటికి. బయటకు వచ్చేసి. అండ్ ఆ రోజు లేకపోతే నేను ఒక పేపర్ నా స్టేజ్లో చూస్తే పేపర్ చేతిలో ఉంది నాకు. నాకు వచ్చేసిన కుర్రాడు తీసుకొచ్చి ఇచ్చాడు అబ్బాయి. ఆ పేపరు సరే ఓపెన్ చేద్దాంటే ఆ అరుపులకి నా చేతులు ఇలా వణికింది నాకు. వణిపోయి మూసేసి దాంట్లో సరదాగా ఓకే కొన్ని సరదా పాయింట్స్ మా సెట్లో జరిగినటివి అవి ఓవర్లాప్ మర్చిపోకూడదని పాయింట్స్ పెట్టుకొని వచ్చాను. బట్ ఎప్పుడైతే ఏవి చూశానో ఈ పేపర్లో కంటెంట్కి నా మనసు బ్రెయిన్ అలైన్మెంట్ చిప్పు ఆఫ్ అయిపోయింది, దొబ్బింది. అబ్బగానే సరే ఈ పేపర్ కంటెంట్ కాదు, ఈ కంటెంట్ చెప్దాం అని చెప్పి కొత్త పేపర్ వచ్చింది లోపల నుంచి ఇంజిన్ ఒక మోటార్ స్టార్ట్ అయిపోయింది. సో యా నా మనసులో ఉండేది ఆ రోజు బయట పెట్టడం. అండ్ భైరవం స్టేజు అహం బ్రహ్మాస్మి సినిమా ఆగడం కూడా కాలభైరవుడి మీద సినిమా మొత్తం. ఆ సినిమాలో విగ్రహాలు తయారు చేసాం. అండ్ విగ్రహాలు నేను చెన్నైకి మూవ్ అయ్యాను లాక్డౌన్కి, అదంతా ఆగిపోయినప్పుడు. విగ్రహం నా బాగా గుర్తు, ఈసీఆర్ అని ఈస్ట్ కోస్ట్ రోడ్, ఆడు బీచ్లోకి వెళ్ళి ఎవ్వరు లేరు లాక్డౌన్, కాలభైరవుని తీసుకెళ్ళి నెలలో ఎట్టి ఇంట్లో ఉండకూడదంటే సరే తీసుకెళ్ళి విగ్రహం నెలలో పెట్టి దేవుడా మళ్ళీ వస్తాను, మళ్ళీ మీతో సినిమా చేస్తాను, మీరే బ్లెస్ చేస్తారన్నాను. అది చూడండి, భైరవం టైటిల్ పెట్టి ఈ సినిమాలో భైరవుడినే కొలుస్తూ ఉంటాను, భైరవుడి చుట్టూరే నడుస్తూ ఉంటుంది. దీనికి ఎలా చెప్పాలో కూడా తెలియదు. ఆ భైరవం స్టేజ్ మీదే ఆ భైరవుడితోనే మనం మాట్లాడిచ్చాడు. సో ఎందుకంటే డివైన్ ఇంటర్వెన్షన్ ఐ కాన్ ప్రూవ్ ఇట్, చెప్పలేను కూడా. మీకు చెప్తుంటే కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. జనరల్గా ఇది వరకు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 10 సంవత్సరాలకు మేబీ ఓ జనరేషన్ మారిదేమో, ఇంకా ఎక్కువ టైం కూడా తీసుకునేదేమో అంతకుముందు. అవును. బట్ ఈ మధ్యన ఏంటంటే 4-5 సంవత్సరాలకు ఒక ట్రెండ్, ఒక జనరేషన్ అనేది మారిపోతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆడియన్స్ టైం స్పాన్ కూడా బాగా డిక్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు వీడియోలు చూడడానికి కూడా ఒప్పుకోలేదు అందరికీ. షార్ట్స్ 10 సెకండ్లు 15 సెకండ్లు ఎంత షార్ట్గా ఉంటే జనాల మైండ్లో అంత రిజిస్టర్ అవుతారు. కొంచెం గ్యాప్ వచ్చిందంటే అసలు అది. అలాంటిది నాకు ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే సోషల్ మీడియాలో మనోజ్కి ఇప్పుడు కూడా విపరీతమైన ఏంటంటే గుడ్ విల్. ఇప్పుడు కూడా మనోజ్ అన్నకి ఒక హిట్ పడాలి, మనోజ్ అన్న కోసం సినిమా చూడాలి అంటే ఒక గుడ్ విల్. మీరు మీ స్పీచ్లో కూడా స్పెషల్గా మెన్షన్ చేశారు. అవునండి. చాలామంది తమ్ముళ్ళు నాకు ఎవరో కూడా తెలియదు ఇలాగే చేస్తున్నారని చెప్పి. అసలు ఎలా ఆ కనెక్ట్ ఎలా ఏర్పరచుకోగలిగారు? అగైన్ డివైన్ ఇంటర్వెన్షన్ అండి, దేవుడే. ఇంకంతకంటే ఏం చెప్తానండి. ఆ పేర్లు కూడా మర్చిపోయే రోజులు ఇవి, ఒక 2-3 సంవత్సరాలు కనపడకపోతే. నిజంగా దేవుడే అండి, అది ఆ దేవుడి బ్లెస్సింగ్సే. ఎందుకంటే అంతకంటే ఏం చెప్తాను చెప్పండి, మీరు ఏం చెప్పగలను? ఆల్రెడీ చెప్పాను స్టేజ్లో వాళ్ళకి. నేను ఏం చేయలేదు, అప్పుడప్పుడు సోషల్ సర్వీసులు నా వంతు అయింది, వాయిస్ అవుట్ ఇస్తున్నాను, ఒకరికి ఏదైనా నిలబడుతున్నాను, నా వల్ల ఏంది చేస్తున్నానే తప్ప అంత గొప్పగా ఎరగబడిపోయి వాళ్ళకి యూనో వాళ్ళ పేర్లు కూడా తెలియదు, మీరెవరో కూడా నాకు ఇప్పటివరకు తెలియదు. అంటే నేను చూస్తున్నాను తప్ప. అండ్ ప్రతి మీడియా వారు కానీ ఇది కానీ ఈ మధ్యకాలంలో నేను వరుసగా సినిమాలు చేస్తూ నా వల్ల ఎవరికి రెవెన్యూ జనరేట్ అవ్వలేదు. అండ్ అంటే ఏ రకంగా చూసినా అంటే దిస్ వరల్డ్ రన్స్ బై మానిటైజేషన్ అండి. ఎన్నైనా ప్రేమ హ్యూమన్స్ కాబట్టి ఆ ఎమోషన్స్ ఇంకా బ్రతుకున్నాయని నమ్ముతాను నేను. అండ్ ఈరోజు నన్ను బ్రతికిచ్చేది కూడా ఆ ఎమోషనే బ్రతికిచ్చిందని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే ఐ డెంట్ స్పెండ్ ఎనీథింగ్. నేను ఎవరికి టీవీ ఛానల్స్ కానీ ఎవరికి వెళ్ళి అన్న వాళ్ళ మీద ఇలా వేయండి, వీళ్ళ మీద ఇలా వేయండి, ఒక్కరిని ఫోన్ చేసి రేపు మనోజ్ ఫోన్ చేసి ఇలాగ తప్పుగా వేయమన్నాడు అన్న, ఒక్కరిని చెప్పమానండి అన్న. నేను పిలిచి ఇదిగో నా మీద బ్యాడ్ వస్తుంది, వాళ్ళ గురించి బ్యాడ్ వేయండి అని. ఏ రోజు నాకు కూడా ఉన్న వాళ్ళు అంటారు, అన్న నీ మీద క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, నువ్వు నన్ను పెట్టుకొని నా క్యాంపెయిన్ రన్ చేయంటే వద్దురా, అది పెట్టిన రోజు నుంచి మనకు స్ట్రెస్ అయిపోద్ది, మనం హాయిగా ఉన్నాం కదా, మనం ఉందాం, మనం పని చేసుకుంటూ వెళ్దాంరా, ఏంటో కాలం నిర్ణయించేస్తుంది, కర్మ ఉంటుంది, మన నేచర్ నమ్ముతాం. నా శివుడు ఏంటంటే నా చుట్టుపక్కలే మై సరౌండింగ్స్నే దేవుడిలాగా చూసుకుంటానండి. లైక్ ఐ బిలీవ్ ఇన్ నేచర్. సో మనం ఏం చేస్తే అది టప్పని తిరిగి వచ్చేస్తుంది. ఒకప్పుడు ఈ కలియుగ ఒక జన్మ, నెక్స్ట్ జన్మ నువ్వు ఎలా వెళ్తావు, నరకానికి వెళ్తావు, అదంతా ఇక్కడే చాలా చాలా స్విగ్గీ కంటే ఫాస్ట్ డెలివరీ ఉంటుంది ఈ రోజుల్లో దాంట్లో. అది నేను గట్టిగా నమ్ముతానండి. సో ఇది నిజంగా వాళ్ళందరూ నాకు నిలబడడం, నా తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ మీడియా కానీ ఈ కొత్తగా వచ్చిన సోషల్ మీడియా కానీ అండ్ ఇండస్ట్రీలో నా ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ
నాకు అలా నిలబడారంటే రియలీ నాకు థ్యాంక్స్ కూడా ఎలా చెప్పలేను. నా థ్యాంక్స్ ఓన్లీ పని చేసి సినిమా రూపంలోనే చూపించగలుగుతాను. ఇంకెన్నో మంచి విషయాలు ఎంతో జనాలకి ఏదైనా చేయగలిగి అలాగే చూపించగలుగుతాను తప్ప ఇంకా థ్యాంక్స్ ఇస్ అ వెరీ స్మాల్ వర్డ్ అనిపిస్తుందండి. మనోజ్ గారు, నెక్స్ట్ నేను అడగబోయే 2-3 క్వశ్చన్లు కొంచెం సెన్సిటివ్ క్వశ్చన్స్. యూ హ్యావ్ ఆల్వేస్ ది ఆప్షన్. ఎందుకంటే జనరల్గా అడిగే కాదు, బట్ కొంచెం పబ్లిక్ స్పేస్లో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి అడుగుతున్నా. ఇఫ్ ఎనీ కేస్ మీకు ఏదైనా ఇన్కన్వీనియన్స్ ఉంటే చెప్పండి, ఐ స్కిప్ ద క్వశ్చన్. ఓకే. ఏదో జరుగుతుంది మనోజ్ లైఫ్లో, ఏదో జరుగుతుంది, ఫ్రిక్షన్ ఉంది, అంతా ఓపెన్గా జరుగుతుంది, బాగా ఎఫెక్ట్ అయ్యారు, మొత్తం ఫ్యామిలీ అంతా బయట ఓపెన్గా వచ్చేసారు. అందరికీ తెలియంది ఏంటంటే అసలు ఏంటి, ఎందుకు ఈ గొడవ అంతా ఎందుకు వస్తుంది, ఏమి ఇష్యూ వస్తుంది, అసలు డబ్బులా లేకపోతే ఆస్తులా, అసలు ఏంటి, దేని గురించి? 1-2 సందర్భాల్లో మీరు ఆస్తుల గురించి కాదన్నారు, మరి అయితే ఏంటి సార్? మీరే అన్నారు లోపలికి వచ్చినప్పుడు, ఎక్కడ కలుద్దంటే మీరు కనిపించలేదని అంటున్నారు లోపలికి వచ్చినప్పుడు. సారు మీరు 9 సంవత్సరాలుగా సైలెంట్గా ఉండి నా పనులు చేసుకుంటూ అండ్ మేమేదో చేసుకుంటూ, మా వైఫ్ ఒక బొమ్మల కంపెనీ స్టార్ట్ చేస్తే దానికి నేను ఆర్ట్ వర్క్ వేయడం, కథలు రాసి ఇచ్చాను. వీఆర్ ఆల్వేస్ బిజీ అండి, ఏదో ఒక ఇన్నోవేటివ్గా చేద్దామని. అండ్ ఒక స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి, ఒక టాయ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దాం మనం, మనం కూడా చైనా కాంపిటేటివ్గా తయారవ్వాలి. ఎనీ ఇన్నోవేటివ్గా ఈ దీంట్లో ఉంటూ నా జీవితం మేము దాంట్లో ఉన్నామండి. ఆత్మగౌరవంగా మేము బ్రతుకుతూ ఉన్నాం అండ్ ఎప్పుడు సొంతంగానే బ్రతికాం. అండ్ సడన్గా మనోజ్ అనేటోడు వచ్చి ఆస్తులు అడుగుతాడని, ఇలా ఆస్తుల కోసం ఇలా వచ్చి గొడవ చేస్తాడని, మీకు తెలిసిన మనోజు మీకంటూ ఇండస్ట్రీలో ఎవరేంటనేసి తెలియకుండా లేదు సార్. ఎస్పెషలీ మీరు సీనియరు అండ్ మీరు మీ అందరికీ మీకు తెలుసు. మీకు తెలిసిన మనోజ్ ఈరోజు అలా వచ్చి మీడియా అంటే నాకు నిస్సహాయత పూర్తిలో ఎట్టెలాలో తెలియదు, థ్రెట్ వచ్చేసింది, భార్య 2 పిల్లలు ఉన్నారు, ఇప్పుడు నేను కాపాడుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నాకు అప్పుడల్లా గుర్తుకొచ్చింది, న్యాయం ఒక చోటే జరుగుతుందని అనుకుంది మీరే సార్. అందుకే ప్రెస్ దగ్గరికి వచ్చాను. అంతే తప్ప ఎదురుగా నాకు శత్రువులు ఉంటే నేను ఎవరు హెల్ప్ కూడా అడుగుండు. అంటే ఎందుకు ప్రాబ్లం? ఇప్పుడు మనోజ్ సొంతంగా ఇండిపెండెంట్గా ఉంటున్నాడు, ఆస్తులు అడగడు. ఇట్ ఈస్ సింపుల్ అండి. చాలా రోజుల తర్వాత చాలా దూరంగా ఉండి బ్రతుకుతున్న నేను మళ్ళీ మా ఆవిడ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అందరూ పిలిచి ఇంట్లోకి రావాలంటే నాన్నగారి దగ్గర షిఫ్ట్ అవ్వడం, అది మా కుటుంబంలో ఒకరికి నచ్చలేదు. మేము మళ్ళీ నాన్నగారితో కలిసి ఉండడం, అందరూ హ్యాపీగా ఉండడం. సో అది ఆ కాలక్రమంలో మీకు తెలిసిందే, ఇది ఓపెనే. నా చేతిలో వచ్చి కాలేజీల దగ్గరికి వచ్చి లెటర్లు పెట్టి ఇలా జరుగుతుంది, 2 ఇయర్స్గా మేనేజ్మెంట్ అయింది, మారింది, పెద్ద అయిన వరకు ఇది వెళ్ళట్లేదని లెటర్లు ఇచ్చారు. ఇప్పుడు ఈ లెటర్లు నేను పెద్ద అయిన దగ్గర కూర్చోవాలి, ఈ ఇష్యూ అని చెప్పాను. ఓకే, చెప్పంగానే సడన్గా స్టార్ట్ అయిపోయింది, నీకేం సంబంధం ఇది, ఎందుకంటే నేను లేదు, ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడాలి, మేనేజ్మెంట్లో ఒకరిని పెట్టారు మీరు, ఇప్పుడు ఎవరైతే మేనేజ్మెంట్లు పెట్టారో వాళ్ళందరూ నా మీద కేసులు వేశారు, పనిచేసే వాళ్ళతో అందరితో కేసులు వేయించారు, నా మీద, నా వైఫ్ మీద. తనకేం సంబంధం అండి? ఈ గొడవలు ఎప్పుడు ఉండేది, అర్థమైందా? తనకు సంబంధం లేకుండా తను లాగారు. ఎప్పుడైతే నన్ను వంచలేరు అని తెలియగానే నా ఒకసారి తిను ఆడదాన్ని జోలికి వెళ్తే వీడు వంగుతాడు, మోకాలు కింద పెడతాడు అనే ఒక థాట్తో ఎప్పుడైతే వచ్చారో అప్పుడు నా గుండె పగిలిపోయిందండి. ఎవరికైనా పగిలిపోతుంది. మేబీ తల్లిదండ్రులు ఉంటే నేను రియాక్ట్ అయి ఉండనేమో. ఇక్కడ తనకు అన్నీ నేనే అని, తనకు సంబంధమే లేదు ఇది. ఎప్పుడైతే పోలీస్ కేసులో సంబంధం లేకుండా తన పేరు వచ్చిందో, మా గొడవల్లో తను లాగారో జస్ట్ బికాస్ టు కీప్ మీ షట్ అన్న విషయాలు తీయకూడదని, నాకు అది అర్థం కాలేదండి. ఆత్మగౌరవంతో వచ్చాను ఇంట్లోకి, ఆత్మగౌరవంతోనే వెళ్తాను. దట్ వాజ్ మై ఓన్లీ ఇది. నేను తప్పు చేయలేదు, వాళ్ళు అక్కడ ఎన్నో వదిలేరు. నేను ఇప్పటికీ ఒక కుటుంబం ప్రతి ఒక్కరిలో ఫ్లాస్ ఉంటాయి, నేను ఏదీ తీసి చెప్పలేదు, నేను ఒక్క కేసు వేయలేదు. నాకు జరిగిన అన్యాయం ప్రతిసారి ఆ ఎమోషనే వచ్చి చెప్పాను తప్ప మీకు ఏ రోజు వాళ్ళు ఇది అని నేను గొడవకి వెళ్ళలేదు. గొడవకి వెళ్ళి ఉంటే సార్ నేను ఆవేశపడుండే, మనందరికీ అదే ఉంది, మన తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరికి అది ఉంది. సో కాకపోతే అక్కడ కుటుంబం అయిపోయింది. నాకు బాధ వేసింది తప్ప, ఆ క్షణంలో కోపం వచ్చింది తప్ప, అది బాధతో వచ్చిన కోపం తప్ప, ఆ తర్వాత 1-2 డేస్ తర్వాత బాధే మిగిలింది తప్ప కోపం లేదు సార్. మొన్న కూడా చెప్పి అది నా ఈ రోజుకి నాకు అర్థం కావట్లేదు, నా బలహీనత వాళ్ళ బలమా అనేది. నాకు ఇంకా చిన్నప్పటి నుంచి వాళ్ళనే చూసి పెరిగాను. నా అన్న, మా నాన్న, నాకు ఇప్పటికీ
వెళ్ళిపోయి ఆ నాన్న కాలు పట్టుకోవాలని ఉంది, కౌగిలించుకోవాలని ఉంది, నా పాపను ఆయన ఒడిలో పెట్టాలని ఉంది. బట్ ఆయన నేర్పించిన న్యాయం, సిద్ధాంతాలు ఇవన్నీ. అండ్ చేయని తప్పుకి నేను ఒప్పుకుంటే రేపు నా పిల్లలకి ఏం నేర్పిస్తున్నాను? మా నాన్న నేర్పించిన నీతే ఇది. సో దాన్ని దాటి వెళ్ళలేకపోతున్నాను. ఆ మధ్యలోనే ఐఎమ్ స్టక్. అంతే తప్ప నేను ప్రతిరోజు దేవుడిని కోరుకునేది ఒకటే, నా కుటుంబం అంతా కలిసి మళ్ళీ వస్తుందని బలంగా నమ్ముతాను. అండ్ ఏదైతే డిస్టర్బెన్స్లు ఉన్నాయో మధ్యలో ఎవరైతే వచ్చి ఇవన్నీ చేశారో వాళ్ళు తప్పులు రియలైజ్ అవుతారు. అండ్ ఆ దేవుడికే వదిలేస్తున్నాను. నేను తిరిగి వాళ్ళు తెలియ పోరాడడం, ఫైట్ చేయడం, దాన్ని చూస్తే కలిపి అలా పక్కన పెట్టారండి. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు కూడా నాన్నగారి గురించి చాలా హైయెస్ట్ రెస్పెక్ట్ మొన్న స్టేజ్ మీద మాట్లాడారు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. సో ఈ క్వశ్చన్ నేను కొంచెం డిఫరెంట్గా ఫామ్ చేస్తాను. ఎందుకు మనోజ్ మోహన్ బాబు గారిని ఇంప్రెస్ చేయలేకపోయారు ఈ విషయంలో? ఎందుకంటే ఆయన కూడా కొంచెం అదర్ సైడ్ ఉన్నట్టే కనిపించింది. అంటే ఆయన మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అంటే మీరు ఒప్పుకోరేమో, అందుకు నేను కొంచెం డిఫరెంట్గా అదే క్వశ్చన్ డిఫరెంట్గా అడుగుతున్నాను. ఎందుకు ఆయన ఇంప్రెస్ చేసేదానికి నేను కాలేజ్ కుర్రోడిని అబ్బాయి ఇది కాదు సార్ ఇక్కడ ఇష్యూ. ఆయన ఇంప్రెస్ చేసే థాట్ ఎందుకంటే సార్ సార్ అంటే నాకు యాక్ట్ చేయడం రాదు సార్. నేను ఎగ్జాక్ట్ ఆయన కాపీ సార్. నేను ప్రాబ్లం ఏంటంటే ఆయన కాపీ, అదే ప్రాబ్లం సార్. ఆయన యాక్ట్ చేయలేడు, నేను యాక్ట్ చేయలేను. ఆయన ఫామ్లో ఉన్నప్పుడు ఎప్పుడు అలా ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో ఏమవుతుందో తెలియదు కానీ. అండ్ నాకంటూ యాక్టింగ్ చేయలేను సార్, అలా ఇంప్రెస్ చేయలేను. ఎందుకంటే ఆ తర్వాత పడుకోలేను సార్. నేను అలా నటన చేసుకుంటూ యాక్టింగ్ చేసుకుంటూ ముందు అలా ఇంప్రెస్ చేసి నో సార్, దట్ ఈస్ నాట్ మనోజ్. అండ్ నా పిల్లలకి అది నేను నేర్పిను వాళ్ళు నో. ఇప్పటికీ నా పిల్లలు నా ఇంట్లో ఇప్పుడు ఈ జరిగింది కానీ ద్వేషం కానీ నా పిల్లలతో ద్వేషంతో పెంచను సార్ నేను. ఐ వోంట్ డూ దట్. అండ్ ఈ రోజుకి నా అన్న పిల్లల్ని నా పిల్లలు వాళ్ళు బాగా మిస్ అవుతున్నాను. ఈ విషయంలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉంటే బాగుండేది. అండ్ నా పిల్లలు కూడా వాళ్ళకి ఈ గొడవలు అని చెప్పిన ఊర్లో లేరు, అటు వెళ్ళి ఉన్నారు. ఎందుకంటే మా అమ్మ వచ్చి కలుస్తుంటారు కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది. నాన్నగారు తిరుపతిలో ఉన్నారు. ఇవే చెప్పుకుంటున్నాను తప్ప వాళ్ళకి తాత నేను ఏదైనా ఇది చేసి మా బాబుని ఏదైనా అంటే నేను బాబు తాతకి చెప్తానని అని బెదిరిస్తాడు నన్ను. అమ్మో వద్దురే అంటాం. సో ఇప్పుడు ఎక్కడైతే నేను ఇంట్లో ఉంటున్నా ఆ ఇంట్లో మా ఫ్యామిలీ ఫోటోలు అన్నీ ఉన్నాయి. నేను తీసి పడేయడాలు ఇలాంటి వీక్ పనులు నేను చేయనండి. వాళ్ళ నా కుటుంబం ఆవిడ చాలా లేత హృదయాలు, వి షుడ్ అలాగే చేయాలి అసలు, అలాగే సేఫ్ గార్డ్. నేను వాళ్ళకి మనకున్న గ్రడ్జెస్ మనకున్న ఇది వాళ్ళకి ఎందుకు సార్? వాళ్ళకి రుద్దడం. ఎస్ సార్, అది చేయండి సార్. నాకు శత్రువులు లేరు, ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళ గురించి కూడా చెప్పను. మేబీ బీ కేర్ఫుల్ వెన్ దేర్ అరౌండ్ అని మేబీ అలా చెప్తానేమో తప్ప నాకు దేవుడి వల్ల లేరు, రాకూడదని కోరుకుంటున్నాను. అండ్ పిల్లలకు కూడా ఐ వాంట్ టు యూనో నా వంతు వాళ్ళకి ఐ వాంట్ టు గివ్ దెమ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ అండ్ టీచ్ దెమ్ వాట్స్ రైట్ వాట్ రాంగ్ అండ్ షో దెమ్ రైట్ పాత్. మనకు తెలిసింది చూపించగలుగుతారు వాళ్ళకి. దట్స్ వేర్ ఐ యామ్ సార్. మొన్న ఒక పాడ్కాస్ట్లో విష్ణు గారు అన్నమాట, రక్తం పంచుకు పుట్టిన వాళ్ళే నా పతనాన్ని కోరుకుంటున్నారు, ప్రభాస్ మాత్రం నా మంచి కోరుకున్నాడు. ఆబ్వియస్లీ మీరే ఉన్నారు. ఏం లేదు సార్, అంటే అక్కడ వెళ్ళి మాట్లాడే బదులు అన్నీ రక్తం పంచుకొని నేను ఒకటే అడుగుతున్నాను సార్. రక్తం పంచుకొని పుట్టినాడే కదా, వాడు అన్నిసార్లు కూర్చొని మాట్లాడమంటున్నాడు. నాకంటే 5 సంవత్సరాలు చిన్నవాడు వాడు. 5 years తేడా అంటే నాన్న సమానం అవుతారు కదా సార్ మామూలుగా అంత. ఇప్పుడు నా ధైర్యం గారు 6 సంవత్సరాలు, దేవసేన పుట్టినప్పుడు 5.5 years, ఇప్పుడు పాపకు 1 year. ధైర్యం వచ్చేసి ఒక ఫాదర్లీ ఫిగర్లాగా ధైర్యయ్యాడు. షీఈ్ మై బేబీ అంటాడు. అండ్ వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. సో రేపు ఏదన్నా అయినా కూడా ఒక అన్నగా కూర్చొని మాట్లాడాలి. ఈ టోటల్ ఇష్యూలో ఎవరు కూర్చొని మాట్లాడదామని ఫస్ట్ నుంచి అడుగుతున్నారు, ఎవరు పారిపోతున్నారు సార్? ఎవరు కూర్చోవట్లేదు. నేను పెద్దవాళ్ళతో కూర్చుందాం అనుకున్నా, అందరితో కూర్చుందాం అనుకున్నా. నాకెందుకు ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా ఫోన్ చేశారు. పెద్దవాళ్ళు అలాగే చాలామంది ఫోన్ చేస్తే కూర్చొని పెట్టండి సార్, హ్యాపీగా రమ్మంటారు, ఎక్కడ రమ్మంటారు. నేను కూర్చొని పెట్టి ఇది క్లోజ్ చేద్దాం, ఇవన్నీ గొడవలు కరెక్ట్ కాదు, నాకు కరెక్ట్ కాదు. నేను కూర్చొని నా తప్పేంటి చెప్పమనండి, నా మీద నంద ఎందుకు వేశారు అది ప్రూవ్ చేయమనండి. నేను రెడీ, నా తప్పు లేకపోయినా కాలు పట్టుకుంటాను. కాకపోతే నేను తప్పు చేయలేదు కాబట్టి ఆ తప్పు చేయలేదని చెప్పమనండి, లేకపోతే ప్రూవ్ చేయమనండి. ఎందుకు ఒకవేళ సరే ఇది చేయిందే నా మీరు చెప్పారు కదా ఎందుకు అనే క్వశ్చన్ మార్క్ నాకు మిగిలిపోయింది సార్. ఓకే, సో అందుకోసమే కూర్చోండి అంటున్నాను. సో ఈరోజు కూడా నేను ఐఎమ్ రెడీ, ప్రతి దాంట్లో ఐఎమ్ రెడీ టు సిట్. కాకపోతే అది ఒక్కటి మాత్రం కుదరదు, ఊరంతా తిరిగి మాట్లాడతాం. అది ఎక్కడ న్యాయం సార్ అది? సో మీది ఒక 11 years 12 years బ్యాక్ అనుకోండి, శౌర్య అనే సినిమా వచ్చింది కదా, ఆ సినిమాకి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ చూశాను నేను. ఎందుకు ఇన్ని బిజినెస్లు ఉన్నాయి, మనోజ్ ఏ బిజినెస్లోనే కనపడ్డావు,
ఏవో సినిమాలు తన సినిమాలు తీసుకుంటాడని చెప్పి ఆ హోస్ట్ అడిగిన క్వశ్చన్. మీరు అన్నారు లేదా అన్న చూసుకుంటున్నారు మొత్తం అన్ని, నేను ఒకరు చూసుకుంటున్న దాంట్లో ఇంకొక వేలు పెట్టకూడదు, నేను సినిమా కదండి. ఆర్ యూ ఫీలింగ్ ఎనీ రిగ్రెట్ వెనక్కి తిరిగి చూసుకుంటుంటే? ఐఎమ్ గ్లాడ్ అండి, నాకు ఏం రిగ్రెట్ లేదండి, ఆ విషయంలో నాకు రిగ్రెట్ లేదు. ఎందుకంటే దాంతోపాటు వచ్చే డ్రామా దాంతోపాటు వస్తుంది, దాంతోపాటు వచ్చే ఇదంతా వస్తుంది. సో నో, ఐఎమ్ ఇండిపెండెంట్, ప్రౌడ్గా చెప్తాను. దేవసేన అండ్ దేవ్ ఫాదర్ ఇస్ ఇన్ ఇండిపెండెంట్. సో నేను ఏదైనా చేసుకున్నా, ఈరోజు ఏ పాత్ చేసుకున్నా, నేను హీరో నుంచి జీరోకి వచ్చా, మళ్ళీ రేపు ఏమవుతాను నాకు తెలియదు. సో జీరో నుంచి పైకి వెళ్ళాలి తప్ప జీరో నుంచి కిందకి వెళ్ళలేదు. సో ఐఎమ్ గ్లాడ్. సో ఐ విల్ స్టెప్. నాకు కష్టపడే తత్వం ఉంది అండ్ ఒకరిని చీట్ చేసి పైకి రావాలని మనస్తత్వం లేదు. సో డెఫినెట్గా గెలుస్తాను, నన్ను గెలిపిస్తారా దేవుడు కరెక్ట్ చేస్తాడని నా నమ్మకంతోనే ముందు వెళ్తున్నాను సార్. హోప్ఫుల్లీ అన్నీ రిజాల్వ్ అవుతాయి. అండ్ ఇప్పుడు మీ కెరియర్కి వస్తే, మీరు ఇప్పుడే అన్నారు ఒక పీక్లో స్టార్ట్ అయ్యారు, మళ్ళా పడ్డారు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నారు, వరుసగా సినిమాలు సైన్ చేస్తున్నారు. ఇప్పుడు కెరియర్ గోల్స్ని రీసెట్ చేసుకున్నారా? ఏంటి కొత్త టార్గెట్స్ ఏవో ఉంటాయి కదా? అదే లేదండి, సేమ్ కొత్తగా మారేది ఉంటుంది. మోటార్ చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఆన్ అయిన మోటార్ ఇది, యాక్టర్ సినిమా సినిమా అని. సో కొత్తగా ఏం లేదండి, ఆరోగ్యం చూసుకోవాలి అండ్ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవాలి, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ ఇప్పుడులాగే సిన్సియర్గా వెళ్ళి మన పని చేసుకొని రావాలి అండ్ ఎప్పుడు సెట్లో ఉండేలాగా దేవుడు దీవించాలి. మంచి క్యారెక్టర్. మీతో కొంచెం క్లోజ్ అయిన ఒక వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్లో మనోజ్ సొంత ప్రొడక్షన్లో చేసిన, బయట ప్రొడక్షన్లో చేసిన, ఏదో 4 డబ్బులు సేవ్ చేయాలని చెప్పి అన్నింటిలోని దూరి అన్నింటిలోని అన్ని పనులు చేసి ప్రొడ్యూసర్ కొంచెం డబ్బులు సేవ్ చేసే ప్రయత్నంలో పెద్దగా బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించుకోలేకపోయాడు. సెకండ్ ఇన్నింగ్స్లో సంపాదించుకుంటాడేమో అంటున్నారు. ఏంటి బ్యాంక్ బ్యాలెన్స్ హ్యాపీయా? పని చేసుకుంటూ వెళ్తే డబ్బు అదే వస్తుందండి, డబ్బు వెతుక్కుంటూ వెళ్తే డబ్బు రాదండి. బాగా పని చేసినప్పుడు కూడా రాలే డబ్బులు పెద్ద? లేదండి, అప్పుడు వచ్చింది సస్టైన్ అయ్యాను కదండి, రాలేదంటే తప్పు కదా అది. నేను ఎలా సస్టైన్ అయి ఉంటాను, ఎలా నా లైఫ్ గడిపి ఉంటాను అండ్ ఏ రోజుకి దేవుడి దయ వల్ల 10 మందికి భోజనం పెట్టగలుగుతున్నాం. అది నిజంగా అది ఆ దేవుడి బ్లెస్సింగ్స్. ఎన్ని కష్టాలు వచ్చినా ఏది వచ్చినా పొయ్యి వెలుగుతుంది, నాకు అది చాలు. అండ్ 10 ఇంటికి వచ్చే వాళ్ళకి కడుపు నింపగలుగుతున్నాం అండ్ అంతకంటే దేవుడిని ఇంకేం అడగగలుగుతామండి. ఎస్, ఆర్థిక కష్టాలు వస్తాయి, ఎవరికైనా వస్తుంది. అమితాబ్ బచ్చన్ గారికే వచ్చింది, అది గ్రేట్ ఇన్స్పిరేషన్. అందుకే ఎప్పుడైనా బాగా కష్టం ఆయనకే వచ్చింది, ఇట్స్ ఓకే, ఒళ్ళు కొరుక్కో ఎరుకొని. సో అలాగే ముందుకు వెళ్తున్నాను తప్ప ఇదొక ఎక్స్పీరియన్స్ అండి నాకు కూడా. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ కష్టం వచ్చింది, ఆ కష్టం కూడా తిరిగి చూస్తే ఎంతో నేర్చుకున్నాం. తన అన్నీ మా పిల్లలు చిన్న పసిపిల్లలుగానే ఉన్నప్పుడు ఎవరు ఏంటి అంత క్లియర్గా దేవుడు నేను చూడాలి కాబట్టి చూపించాడండి. ఐ బిలీవ్ ఇన్ ఇది. సో మీ నెక్స్ట్ సినిమా మిరాయ్, బైరం 30th రిలీజ్ వెంటనే మిరాయ్. చాలా ఎక్సైటింగ్ థింగ్స్ నేనైతే విన్నా. ఏంటి మనోజ్కి కూడా చాలా బిగ్ బ్రేక్ అంటున్నారు. ఏంటి, హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? పిచ్ ఎక్సైటెడ్ అండి. ఇట్స్ కమ్అట్. బైరం మొత్తం ఒక స్టైల్ ఉంటే మిరాయ్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టైల్ అండ్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని గారు కూడా దుమ్ము లేపారు దాన్ని. అది వేరే మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఈ వీక్లోనే త్వరలో బహుశా ఆ ట్రైలర్ కూడా, కొత్త ట్రైలర్ రాబోతుంది బయటికి. ఐఎమ్ వెయిటింగ్ మీ అందరితో పాటు ఆ ట్రైలర్ చూడాలని. సో ఫైనల్గా 9 సంవత్సరాల తర్వాత వస్తున్నారు భైరవంతో. మనోజ్ని అభిమానించే వాళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు, ఇప్పుడు కొత్తగా యాడ్ అయ్యేవారు కూడా ఉంటారు. సో ఏంటి భైరవంతో ఏం ప్రామిస్ చేయబోతున్నారు? ఈ సెకండ్ ఇన్నింగ్స్తో ఏం ప్రామిస్ చేయబోతున్నారు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి? భైరవం 100% వోంట్ డిసప్పాయింట్ అండ్ ప్రతి ఒక్కరి క్యారెక్టరైజేషన్ నాదే అని కాదండి, ప్రతి ఒక్కరిది బాగా వచ్చింది. అండ్ నా వరకు వస్తే నన్ను చాలా కొత్తగా చూస్తారు, ఇంతకుముందు ఎప్పుడు ఇలా చూడలేదు అండ్ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నేను ఎప్పుడు ప్లే చేయలేదు. అండ్ నేను అనుకున్న దానికంటే, నేను ఏదైతే ఊహించుకొని సినిమా సైన్ చేసి లోపలికి వచ్చానో, డైరెక్టర్ గారు దానికంటే 200-300% ఎన్హాన్స్ చేశారండి. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు మై డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ గారండి అండ్ ద హోల్ టీమ్. మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ, డిఓపి గారు కానీ, ప్రతి ఒక్కరు, ఎడిటర్ గారు, ఎవ్రీవన్ డిడ్ దర్ పార్ట్ అండి. ఇట్స్ గ్రేట్ టీమ్ వర్క్ అండ్ ఒక వండర్ఫుల్ క్యాప్టెన్షిప్లో జరిగిన టీమ్ వర్క్ ఇది. ఇట్ వాజ్ వెరీ నైస్ టాకింగ్ టు యూ మనోజ్ గారు. లైక్ వైజ్ అండి.
అంటే ఇటు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా చూడడం కానీ, బట్ స్టిల్ మీ ఫేస్లో ఇంకా ఆ ఇదివరకట జోవియల్నెస్, ఆ లైవ్ వైర్గా ఉండేది ఇంకా కనిపించట్లేదు. మీరు తీసిన టాపిక్లన్నీ తీసిందంతా పర్సనల్ టాపిక్లు జోవియల్ కనిపించట్లేదు అంటే ఎక్కడి నుంచి వస్తుంది సార్ అనేసి. సో మీకు కోరుకునేది ఏంటంటే ముళ్ళు గుచ్చి అబ్బా నవ్వు చిలక అన్నట్టుంది. వెరీ సూన్ మేము గుచ్చడానికి కూడా ముళ్ళు ఉండకూడదండి. లైఫ్ లైన్స్ అన్నీ పోయి చాలా హ్యాపీగా పెద్ద ఆయనతో కానీ ఫ్యామిలీతో కానీ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, మీకు సెకండ్ ఇన్నింగ్స్లో ఇంకా బ్రేక్ అనేది ఎక్కడ ఇబ్బంది అనేది రాకుండా అలాగే సాగిపోవాలని కోరుకుంటూ M9 న్యూస్కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.